నమస్తే అండి అందరికీ. ఈరోజు కొత్త రకంగా రోజ్ బిస్కెట్స్ చేసి చూపిస్తున్నాను. దీనికి అరకప్పు చక్కెర, 4 యాలక్కాయలు పొడి చేసుకుందాం. ఇక్కడ 1 కప్పు మైదా, గోధుమ పిండి మీకు నచ్చింది తీసుకోవచ్చు. 1/4 కప్పు రవ్వ, ఇందాక మనం పట్టుకున్న చక్కెర పొడి 1/2 కప్పు వేసుకుందాం. న్యాచురల్ కలర్ కోసం ఇక్కడ బీట్రూట్ ఒకటి పీల్ చేసి పెట్టుకున్నాను. దాన్ని ఇట్లా స్క్రేప్ చేసుకుందాం. స్క్రేప్ చేసుకుంటే సన్నగా వస్తుంది కదా. దాన్ని నీళ్ళల్లో వేసుకుని, కొంచెం వేడిగా ఉన్న నీళ్ళల్లో వేసుకుంటే గోరువెచ్చగా కలర్ ఎక్కువ దిగుతుంది. ఇది మళ్ళీ మీరు వేస్ట్ చేయకుండా కూరలో వేసేసుకోవచ్చు. ఈ కలర్ నీళ్ళు కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం ముద్ద చేసుకుందాం. 1/2 కప్పు నీళ్లు తీసుకున్నానంటే, అంటే 4-5 టేబుల్ స్పూన్ల నీళ్లు, ఎక్కువ నీళ్లు తీసుకోలేదు. ఒక 2 స్పూన్ల నూనె. ఇప్పుడు కొంచెం ఒక 2 స్పూన్ల నీళ్లు తీసుకుని కలుపుకుందాము. నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదు, చాలా జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. ఇది 1-2 నెలల పైగా నిల్వ ఉంటాయండి స్టోర్ చేసుకుంటే. ఇప్పుడు మనం ఈ పిండిని ఒక పావు గంట సేపు నానబెట్టుకుందాం. పిండిని 2 సగాలుగా చేసుకున్నాను. ఇక్కడ దీన్ని ఒత్తుకుందాం. ముందర ఒక గ్లాస్ తీసుకొని గట్టిగా నొక్కి సర్కిల్స్ తీసుకుందాం. ఇప్పుడు ఒకదాని మధ్యలో ఒకటి వచ్చేలాగా ఇలా పెట్టుకుందాము అన్నీ. ఇప్పుడు అన్నీ చుట్టుకుంటూ వద్దాం. సైడ్స్లో కనుక పైకి లేస్తున్నట్టుంటే కొంచెం నీళ్ళతో తడిపి అద్దేసుకోండి. రోజ్ ఫ్లవర్ లాగా తయారైంది. ఇప్పుడు దీన్ని మనం అడుగున కొంచెం మూసేసి పైన నొక్కితే పువ్వు వెచ్చుకున్నట్టుగా ఇలాగా వెచ్చుకుంటుంది. చూసారా, రోజ్ ఫ్లవర్ లాగా కొంచెం ఇలా అనుకోవాలి. అడుగున నొక్కేసేయండి, ఇలాగా మూసినట్టు. ఇలాగా అంతేనండి. ఇలాగ అన్నీ చేసేసుకుందాము. ఇంకొకటి చూపిస్తాను. ఇది కూడా దీని సగం. కొంచెం ఇలాగా పిచ్చినట్టుగా తీసుకోవాలి. అంతే, రోజ్ ఫ్లవర్స్ రెడీ అయిపోయాయి. అన్ని రోజెస్ ఇలా చేసేసుకున్నామండి. ఇవి పిల్లలకి ఇస్తే తినడానికి చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసేసుకుందాం. నూనె కాగిందో లేదో చూద్దాం. నూనె కాగింది. ఇప్పుడు సన్న మంట మీద జాగ్రత్తగా వేయించుకుందాము. వెంటనే కలపొద్దు, కొంచెంసేపు అయిన తర్వాత కొంచెం వేగాక కలపాలి. ఇది వేగాయి, పక్కన పెట్టుకుందాం. 8 నిమిషాలు పడుతుందండి సన్న మంట మీద. లోపల పొరలన్నీ వేగాలి కదా, అందుకని చాలా జాగ్రత్తగా వేయించుకుందాం. ఏం ఇచ్చిపోలేదు, అలాగే జాగ్రత్తగా ఉన్నాయి.
మజ్జిగ కట్ చేశాక అడుగు భాగంలో ప్రెస్ చేస్తే ఈ పూలు రేకులు విచ్చుకుంటాయి చక్కగా. మీకు చిన్నగా కావాలనుకుంటే ఈ చిన్న కప్పుతో కట్ చేసుకోవచ్చు. రోజా పూలు అన్నీ వేగిపోయాయి చక్కగా, 2 నెలలు నిల్వ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.